Good morning guys, welcome back to my YouTube channel. Thanks for watching my videos. సో ఇప్పుడే లేచిన నైట్ లేట్ అయిపోయింది, నాకు 12 అయిపోయింది. సో మార్నింగ్ లేచి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసిన. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏంటిది అది? ఏంటివి ఏంటిది? నీకు తెలియదా? పాస్తానా? పాస్తా. ఓ మై గాడ్, పాస్తా! యు ఆర్ మేకింగ్ ఏ పాస్తా. సో గైస్, అన్నయ్యకి షిఫ్ట్ మార్నింగే ఉంటుంది. ఆఫీస్కి 10 o'clock వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. సో అన్నయ్యకి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మాత్రం మార్నింగే కావాలి. నాకు లంచ్ లేకుండా నడుస్తుంది, కానీ నాకు మాత్రం బ్రేక్ఫాస్ట్ కావాలి. సో నా లంచ్ కెఫేలో చేస్తా అప్పుడప్పుడు. సో షిఫ్ట్ టైమింగ్స్ బట్టి ఉంటుంది నాకు. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంట్లో చేసేసి లంచ్ మాత్రం కెఫేలో చేస్తా. డిపెండ్ ఆన్ టైమింగ్స్. నాకు ఈవినింగ్ షిఫ్ట్ ఉంటే లంచ్ ఇంట్లోనే చేసి వెళ్ళిపోతా. డిన్నర్ మాత్రం కెఫేలో అయిపోతుంది. సో అన్నయ్య మాత్రం లంచ్ బాక్స్ తీసుకెళ్ళిపోతాడు. వ్యూ చూడండి గైస్, మా ఇంటి ముందు. సో మా ఇంటి ముందు కొద్దిగా నాకు బయటకు వచ్చి బ్లాగ్ దిద్దామంటే సౌండ్స్ బాగా వస్తాయి. సో ఐ డోంట్ నో హౌ టు స్టాప్ దట్ సౌండ్స్. సో ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మొత్తం మంచి ఖాళీ ప్లేసే ఉంది ఇప్పుడైతే. అందుకే మనకి సన్నమన్నకి మంచిగా కనిపిస్తాడు, మంచిగా వస్తాడు ఇంట్లోకి కూడా. మీన్స్ అది ఎండ మంచిగా కొడుతుంది మన ఇంట్లోకి. సో ఇంతకుముందు ఏంటంటే మనకి జూబ్లీహిల్స్లో రూమ్లో ఉన్నప్పుడు మనకి ఎండ అసలు తగిలేదు. మీకు తెలుసు కదా బ్యాచిలర్ రూమ్స్ ఎట్లా ఉంటాయో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు టేక్ ది సన్. అంటే ఎండలో కూడా ఉండాలి అప్పుడప్పుడు, బాగుంటుంది. సో గాయస్, ఈరోజైతే నేను జిమ్ స్టార్ట్ చేస్తా అనుకున్నా, కానీ స్టార్ట్ చేస్తలే. ఎందుకు అంటే నా లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకున్నా కదా, సెట్ చేసేసుకోవాలి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇల్లు కొద్దిగా డర్టీ ఉంది, నాకు నచ్చలే. నేను పోయినప్పటి నుంచి నా సిస్టమ్, బ్యాగ్, నా టేబుల్ అన్నీ ఇలా పడిపోయినాయి. సో ఇది మా అన్నయ్య రూమ్ ఉంచుకుంటాడు ఇట్లా. సో దీన్ని మనం ఏం చేద్దాం, క్లీన్ చేసేద్దాం ఇప్పుడు. సో బిఫోర్ ఐ డూ ఎ బాత్ ఐ విల్ క్లీన్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా అంతా మెస్సీ ఉంది. నా మిర్రర్ సో చాలా మెస్సీ ఉంది. జిమ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే చూస్తున్నారు కదా పెరిగిపోతుంది మళ్ళీ అంతా. సో జిమ్ స్టార్ట్ చేసి మంచి డైట్ తీసుకొని మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి మంచి ఫిట్గా అవ్వాలని అనుకుంటున్నా. విల్ సీ. సో గాయస్, అన్నయ్య వెళ్ళిపోతున్నాడు. మా మమ్మీ మంచిగా తిన్నది, లేచింది. నేను మాత్రం ఇట్లనే కూర్చున్నా, స్నానం లేదు, టిఫిన్ లేదు. సో క్లీనింగ్ చేస్తా అని చెప్పాను, ఇంకా అట్లనే ఉన్నది. స్టార్ట్ చేసిన ఇప్పుడే. సో ఫటాఫట్ ఇదంతా క్లీన్ చేసుకుందాం, మనం ఇక్కడ సెటప్ చేసుకుందాం. సో నాకు ఎడిటింగ్కి టైం దొరుకుతలేదు. మీన్స్ నార్మల్ ఎడిటింగే చేస్తాను నేను, ఎక్కువ హైప్ ఇచ్చే అవసరం నాకు లేదు. నార్మల్ ఎడిటింగే చేసుకుంటా. సో దానికి నైట్ అయినా మార్నింగ్ అయినా చేసుకుంటా అని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. గైస్ చూడండి, నేను వెళ్ళేటప్పుడు మా మమ్మీ కిందికి పోదు, డోర్ అయ్యేది కింద గేట్. సో మా అన్నయ్య వెళ్తున్నాడు అని చెప్పేసి కిందికి పోయి గేట్ వేయడానికి కిందికి పోయింది. ఇట్లుంటుంది గాయస్ చిన్నోడి విలువ. వెళ్ళిపోయాడు అన్నయ్య వెళ్ళిపోయాడు డోర్ తీసుకొని. మా మమ్మీ పోయి డోర్ వేసుకొని వస్తుంది. ఏంటి డాడీ అది? ఏంటిది అది? ఎగ్ పాస్తా. ఏంటిది అది? ఎగ్ పాస్తా. ఎగ్ పాస్తా. ఎగ్ పాస్తా చెప్తా. చెప్పు ఏమే అది పేరు ఏంటిది? పేరు యాదికి రాదు. ఎవరు? అక్కోళ్ళ అపార్ట్మెంట్లో
సుదీక్ష వాళ్ళ తమ్ముడు నేను దిగంగానే చెప్తుండే అంటే నేను మామయ్య ఇది వీడియోలు చూసిన సూపర్ ఉన్నది. ఏం చూసినావనంట పార్ట్ వన్ చూసిందట. మళ్ళీ చెప్తుండ అరే పార్ట్ 2 కూడా పెట్టిండ్రా సూర్ర అంటే సుత్త అప్పటికి వెళ్ళిపోయి. సో గాయస్ మన కిడీ ఫాలోయింగ్ వచ్చేసింది. మీన్స్ అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారు. సో వాడు మన బ్లాగ్స్ చూసిండంట ఆల్రెడీ, చెప్తున్నాడంట మమ్మీకి. ఒక దోస్తు ఆమె చూసిందట అక్క అయినా అక్క దోస్తు చూసి రమ్య కాల్ చేసి అడిగిందట, రమ్య ఈ లోలు మీ తమ్ముడా అని చింతమ్ముడు అని చెప్తుందట. సో గాయస్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా చాలా బ్లాగ్స్ చేస్తాను. చిన్నగా లుక్ వచ్చేసింది మన డెస్క్కి, ఇంకా కొద్దిగా మంచిగా చేద్దాం. సో గాయస్ నేను క్లీన్ చేస్తున్నా అని చెప్పేస్తే మా మమ్మీ ఇప్పుడు పోయి క్లీన్ చేస్తుంది. ఇక్కడ మనకు నచ్చదు గజిబిజి ఉంటే, సెట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే కొంచెం అయిపోయింది మనది డెస్క్ సెటప్. ఇది నా డెస్క్ సెటప్. ఇంకా మ్యాక్ పెట్టేసి ఫైనల్ సెటప్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇంకొక నేను మర్చిపోయిన ఏంటంటే నా లగేజ్ మొత్తం కార్లోనే ఉంది. నేను తీసుకురాలే, ఇక నైట్ తీసుకుంటా అనుకున్నా కానీ మర్చిపోయినా, అట్లనే ఉన్నది. సో ఇప్పుడు అది తెచ్చేసుకుందాం. ఇక తెచ్చేసుకుని అన్ని రూమ్లో పెట్టేసి అన్నీ ఒకటేసారి సెట్ చేసుకుందాం. టిష్యూ కాలర్ టిష్యూ అయిపోయింది, టిష్యూ పెట్టేసుకుందాం. సో అండ్ లగేజ్ కూడా తెచ్చేసుకుందాం ఇప్పుడు. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. లగేజ్ ఇంక ఇక్కడే ఉంది మనది, తీసేసుకుందాం. డాడీ కూడా వచ్చేయండి హెల్ప్ చేయడానికి నాకు. సో ఫస్ట్ టిష్యూ పెట్టేసుకుందాం. సో ఇది నార్మల్ టిష్యూ వన్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకొక వేరే టిష్యూ కూడా ఉంది మన దగ్గర. అది కొద్దిగా అఫీషియల్ పెట్టేసిన, అందుకే అఫీషియల్ కాబట్టి దాచి పెట్టిన. హెవీ బ్యాగ్ ఇక్కడే ఉంది, హెవీ బ్యాగ్. మా డాడీ పాపం అని చేసేస్తుండ్రు. సో ఇది ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. సో గాయస్ ఫైనల్లీ ఇంటికి షిఫ్ట్ అయిపోయినా నేను ఎత్తిగా. మమ్మీ వాషింగ్ మిషన్ వేసేసి ఇవి. సో గాయస్ ఇవన్నీ బట్టలు ఉతికేటి అన్నీ. కార్ లాక్ చేయడం మర్చిపోయినా, కార్ ఆనే ఉంది. లాక్ అయిపోయింది. సో నా మ్యాక్ అయితే వచ్చేసింది. చిన్న చేంజెస్ చేసిన, ఈ క్లాత్ ఇక్కడ వేసిన, ఈ క్లాత్ దానిపైన కవర్ చేయడానికి పెట్టేసిన ఇక. సో ఇది మన సెటప్. సో గాయస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది స్పెషల్. ఇది మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చిండు నాకు నా బర్త్డేకి. ఇది అన్నయ్యది, ఇది కూడా నాది. ఇది కూడా తమ్ముడే గిఫ్ట్ ఇచ్చిండు. ఇందులో ఫొటోస్, అది ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టినాక చూపిస్తా. సో ఇది మన ఫేవరెట్ వైన్ బాటిల్, సిల్లు బ్రో, పుట్టిదానికొకర్రి సిల్ బాటిల్. సో అండ్ ఇక్కడ లాఫింగ్ బుద్ధ కొద్దిగా క్యూట్గా అనిపించింది, అందుకే పెట్టేసిన. సో ఇది మన సెటప్. సో నేను వ్లాగ్ చేస్తున్నా, మా వాళ్ళు నా ఓల్డ్ వ్లాగ్ అంటే నిన్నటి వ్లాగ్ రిలీజ్ చేసిన ఆల్రెడీ.
అట్లా తాడు కట్టి అక్కడ నుంచి ఇట్లా అని పైన కట్టి ఇట్లా అని ఇది దాకా రావాలంట ఇది దాకా కట్టి ఆడదాకా రావాలి ఆడదాకా వస్తుంది మరి. సో మనం ఈరోజు బ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. వాళ్ళు చూడని ఆ బ్లాగ్. సో చెప్పాను కదా, ఇది మన సెటప్, ఫైనల్ సెటప్. ఇంకేమన్నా కావాలనుకుంటే నేను యాడ్ చేసుకుంటా. చాలా రోజులు అవుతుంది నా మ్యాక్ ఓపెన్ చేయక. సో నాకు ఎడిటింగ్ మ్యాక్లో తెలియదు, ఇంకా తెలియదని కాదు కానీ మనకు రాదు మ్యాక్లో ఎలా చేయాలి అని చెప్పేసి. సో కొన్ని వీడియోస్ చూసి నేను నేర్చుకొని కంటిన్యూ చేస్తాను నేను ఇక్కడ నుంచి. పాస్వర్డ్ మర్చిపోయాను అనుకుంటా, పాస్వర్డ్. సో గైస్ ప్లీజ్ హోల్డ్ ఆన్. సో డన్, ఓపెన్ అవుతుంది. డన్, ఓపెన్. సో స్టార్ట్ అయిపోయింది మ్యాక్. సో ఈరోజు నుంచి అన్ని వీడియోస్ ఇందులో ఎడిట్ చేసుకోనికి ట్రై చేస్తా. స్టోరేజ్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి. సో అందుకే ఇన్ని అనం ఉన్నాయి మన దగ్గర, ఫొటోస్, వీడియోస్, ఇవన్నీ. లిటరల్లీ 30,000 ఫొటోస్ ఉన్నాయి నా ఫోన్లో. 30,000 ఫొటోస్, 8,000 వీడియోస్, అన్నీ ఓల్డ్ వీడియోస్. సో టైం చూసుకొని ఏది బాగుంటుంది, ఏది డిలీట్ చేయాలని చెప్పేసి చేసేసుకుంటా ఇక మెల్లిగా. ఎంతగానో క్యా షూస్ ఎక్కడి అమ్మ అవి? మా అత్తమ్మ తెచ్చింది. అత్తమ్మ తెచ్చింది, మురుగ పెట్టింది, ఖరాబ్ అయిపోయినాయి. చూడండి గాయస్, చూపెట్టు. అయ్యా అవి ఎట్లయినాయి చూడు. సూపర్ ఉంది. ఇచ్చినాక ఇంటనే తినాలా, తినకపోతే ఇక ఇట్లనే అవుతాయి. మళ్ళీ దాన్ని ఎండబెట్టి, కరగబెట్టి, నానబెట్టి అన్నీ చేసినా కానీ మళ్ళీ అంతే. అంతే మాకు ఇయ్యది అది తినదు అంతే. మీరంతా తింటా అంటే నేను ఇయ్య. ఇట్లనే మురుగ పెడుతుంది, మురుగ పెట్టినాక ఇట్లాంటి పనులు చేసుకుంటుంది అంతే. మరి ఉన్నాయి తినుర్రి అని చెప్పేసి మాకు ఇయ్యది. సో గాయస్ స్నానం అయిపోయింది. హెయిర్ అయితే పెంచుకుంటున్నా, కొద్దిగా డిఫరెంట్ లుక్ కోసం హెయిర్ పెంచుకుంటున్నా ఇప్పుడైతే. సో మా మమ్మీ మాత్రం 1 by 1 బ్లాగ్ అయితే చూస్తూనే ఉంటుంది. బ్లాగ్స్ 1 by 1 వస్తుంది, అట్లనే ఇది చూస్తూనే ఉంటుంది, నవ్వుతూనే ఉంటుంది. అనే సో 2 days బ్రేక్ఫాస్ట్ ఎగ్ పాస్తా. సో మమ్మీ చేసేసింది, నేనేం చేయలేదు ఈరోజు, నేను లేట్లే చేసిన. మమ్మీ చేసిన బ్రేక్ఫాస్ట్ తింటున్నాయి ఇక. సో గైస్ రెడీ టు ఈట్ మై బ్రేక్ఫాస్ట్. మనం తినేటప్పుడు ఏదో ఒక వీడియో ఉంటేనే తింటాం మనం. మీన్స్ కొద్దిసేపు న్యూస్ చూద్దాం. సో నాకు V6 న్యూస్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ V6 న్యూస్ చూస్తాను డైలీ. యుద్ధానికి బ్రేక్ ఇచ్చిన అమెరికా అయినా ఇరాన్ లో తగ్గనే లేదు కాక. మూసీ నుంచి జాబుల దాకా అసెంబ్లీలో మాట్లాడిండ్రు పొద్దాక. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నా. సో న్యూస్ ఎందుకు చూస్తా అంటే, నీ రైతు భరోసా పైసలు పడతాయి అన్నారు. ఏమాయ అని ఆయతాన పొద్దాకా ఫోన్లు చూసుకున్నారట కొందరు రైతులు. నీకు పడ్డాయా? నీకు వచ్చిన ఇది మన స్లాంగ్. ఈ స్లాంగ్ కోసం ఈ న్యూస్ చూసాను నేను. సో న్యూస్ అయిపోయింది, న్యూస్ చూసేసిన. నెక్స్ట్ ఒక చిన్న థాట్ వచ్చింది, థంబ్నెయిల్స్ అన్నీ చేంజ్ చేయాలని చెప్పేసి. సో థంబ్నెయిల్స్ అన్నీ చేంజ్ చేసేసుకున్నా, చూపిస్తాం. థంబ్నెయిల్స్ అయితే సెట్ అయిపోయింది మనకి. సో గాయస్ థంబ్నెయిల్స్ కూడా సెట్ చేసేసుకున్నా.
నెక్స్ట్ టైం అయిపోతుంది మన షిఫ్ట్కి వెళ్ళిపోవాలి ఇక. సో ఈరోజు వ్లాగ్ ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.